దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలను ప్రతి ఆదివారం కూడా జ్ఞానం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి గురించి లేదా యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను గురించి మాట్లాడుకోవాలంటే కనుక రోజు మాట్లాడినా గాన సరిపడని రోజులు మన జీవితాల్లో ఉంటాయి. అలాంటి ఎన్నో తెలియని విషయాలు కూడా, తెలియని సంగతులు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు ఉన్నవి. పోయిన వారం మాట్లాడాను, గొడ్రాలు కనని గొడ్రాలు ధన్యములైనని చెప్పు కాలంలో వచ్చుతున్నవి. ఎందుకు కనని గర్భముకి ధన్యములనే చెప్పే కాలాలు వచ్చినవని పోయిన వారం మాట్లాడాను. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణంలో, యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నవి. యేసుక్రీస్తు వారి మరణము అంటే కనుక కల్పింపబడినది కాదు, లేదా కళ్ళబొల్లిన మాటలతో కూడినవేమీ కాదు. ఆయన మరణంలో చాలా రుజువులు దాగి ఉన్నాయి. యేసుక్రీస్తు వారు మరణించలేదు అనడానికి వీల్లేదు. మరణించలేదు అనడానికి, మరణించారు అనడానికి వీలు కలిగిన రహస్యాలు లేదా రుజువులు అనేవి చాలా ఉన్నవి. ఆయన మరణించి తిరిగి లేచాడు అనడానికి, లేదా మరణానికి ముందు జరిగిన వాటిలో కూడా చరిత్ర రుజువులు, భూకంప రుజువులు, అనేక రుజువులు ఉన్నవి. అవన్నీ ఇప్పటికీ కూడా చరిత్ర పుస్తకాలలో కూడా లిఖింపబడి ఉన్నవి. అప్పుడున్న చరిత్రకారులు లిఖించారన్నమాట. చూడండి, 31st నైట్ రాగానే పేపర్ వాడు ఏం చేస్తాడంటే కనుక ముఖ్యమైన సంఘటనలని, ఆ సంవత్సరంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలని కొనేస్తాడు. జరిగిన విపత్తులు, మంచి జరిగిన విషయాలను అవన్నీ కలిపి జరిగిపోయినవన్నీ కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు రాస్తాడు. అంటే ఈ సంవత్సరంలో మనం ఇవి చూసాం అనడానికి. అలా ఇప్పటికి కూడా ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా, చదువుకుంటున్న పిల్లలకి ఇంటర్ నుంచి ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 అని ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిలో కూడా జరిగిన విషయాలే చరిత్రలో, లేదా మన రాష్ట్రాల్లో, మన దేశంలో, లేదా ప్రపంచంలో జరిగినవి కూడా కొన్ని సందర్భాలను ఏం చేస్తారంటే కనుక అవి మెన్షన్ చేస్తారు. వాటిని ఏం చేయాలంటే కనుక జ్ఞాపకం చేసుకుని రాయాలి. ఈ చరిత్ర 2019లో అనగానే మనకి కరోనా అనేది జ్ఞాపకం వస్తుంది. ఈ కోవిడ్ అనే దాన్ని ఎలా వచ్చిందనేది మనకు ఇండియాలో దాన్ని మెన్షన్ చేస్తారన్నమాట. ఇలా చరిత్రకారులు అనేవారు ఏం చేస్తారంటే కనుక జరిగిన సంఘటనలు అనే వాటిని గుర్తించుతారు. ఇది ఖచ్చితంగా జరిగింది. మన ఈ మధ్యకాలంలో మనకి మొలక కూడా వచ్చింది, వర్షాలు బీభత్సంగా కురిచినవి. అలాంటివన్నీ కూడా ఏం చేస్తారంటే కనుక ఇదిగో ఆ రోజు ఇంత భయంకరమైన, ఇంత జలపాతం కురిచి ఇంతటి మొలక వచ్చే అనేక ప్రాంతాలు కొట్టుకుపోయినవని కూడా రాస్తారు. అవి చరిత్ర రుజువులు మాట. చరిత్ర రుజువులు అంటారు. మరి యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి కూడా కొన్ని రుజువులు అనేవి ఉన్నవి. యేసుక్రీస్తు వారి యొక్క ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ కూడా రుజువులు అనేవి కూడా ఉన్నవి. వాటిల్లో ఒక రుజువుని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు వారి ప్రభుల వారి గురించి రాయబడిన మాటల్లో చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 45వ వచనమును చూడగలిగితే కనుక, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. సూర్యుడంట
అదృశ్యుడయ్యాడు, కనబడకుండా పోయాడు. ఎప్పుడు ఎన్నింటికంటే ఇంచుమించు 3 గంటల సమయం. యేసుక్రీస్తు వారు శిలువపై ఆయన ఆత్మను అప్పగించి ఆ సమయానికి 3 గంటల సమయం, 3 గంటల సమయం. అటు బాగా వేడి, అటు చల్లదనానికి చేరుకునే సమయం. 12 నుంచి 3 గంటల వరకు కూడా వెండ వేడి అనేది బాగా తగులుతుంది. రోజు పనికి వెళ్తుంటే కనుక మనకి తెలుస్తుంది ఆ గాలుపు వెండలో ఉండడం. 4 దొరబడితే కనుక 4-5 నుంచి అయితే కనుక కొంచెం చల్లగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి వెండ వేళలో 3 గంటలకి సూర్యుడు ఏమయ్యారంటే కనుక దాక్కున్నాడు. సూర్యుడు దాక్కున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గూర్చి, ఆయన సిలువలో చనిపోయిన దాని గురించి, అలాగని ఎప్పటికీ సిలువలో ఎవరో చనిపోలేదంటే కనుక రోమా ప్రభుత్వంలో సిలువ వేసి చంపడం అనేది శిక్ష నేరస్తులకు అది ఎప్పుడు జరుగుతున్న విషయమే. నేరము చేసే వారికి మాత్రము రోమా ప్రభుత్వం వేసే శిక్షలలో సిలువ వేసి చంపుతారు. సిలువకు మేకులు వేసి సాయంకాలం వాళ్ళకి ఒకవేళ చావకపోతే కనుక కాళ్ళు కుత్తులుగా నరికి అతడి ఒంటిలో ఉన్న రక్తమంతా కారిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళి పాతివేస్తారు. ఇది నేరస్తులకు వేసే శిక్ష. కానీ ఏ చరిత్రలో రుజువుగా నిలిచిపోయిన విషయం ఏంటంటే కనుక నేరము చేయని ఒక వ్యక్తికి సిలువ శిక్ష వేయడము, సిలువ శిక్ష వేయడం. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారికి కూడా సిలువ వేస్తే కనుక దొంగలతో పాటు యేసుక్రీస్తు వారికి కూడా ఒక రుజువులు జరగకపోతే కనుక చరిత్ర ఏమనుకుంటుందంటే కనుక, లేకపోతే అప్పుడు సమకాలంలో ఉన్న యూదుల యొక్క మత పెద్దలు ఏమనుకుంటారంటే కనుక ఇతడు కూడా నేరస్తుడే అనుకుంటారు, నేరస్తుడే అనుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఎన్నో రుజువులతో చేశారు. ఆయన ఎన్నో ఆశ్చర్యాలు చేశారు. నేను దేవుడును అనడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సామాన్యముగా చనిపోతే గనక ఇదిగో యోధ జనాంగం కూడా నమ్మేవాళ్ళు కాదు. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు సూర్యుడు ఏమయ్యాడంటే కనుక చూడలేక, ఆ వ్యధను బాధను చూడలేక దాక్కున్నాడు. సూర్యుడు అదృశ్యుడైపోయాడు. తర్వాత ఒకవేళ సూర్యుడు కనుక అదృశ్యమైతే కనుక ఇజ్రాయేల్కు ఉన్న నమ్మకం ఏంటంటే కనుక ఒకవేళ మబ్బులు పట్టినేమో అనుకోవచ్చు. అక్కడ వెంటనే జరిగిన రెండు సంభవాలు, ఒకటి సూర్యుడు అదృశ్యమైపోవడము, రెండోది దేవాలయపు తెర నడిమికి చినిగెను. రెండు జరిగినమాట. ఒకటి చీకటి పడడం, మిట్ట మధ్యాహ్నములో 3 గంటల సమయంలో చీకటి పడ్డాది. 2 దేవాలయపు యొక్క తెర నడిమికి చినిగిపోయింది. ఇప్పుడు దేవాలయపు తెర చినకటం వల్ల వచ్చే మేలా లేకపోతే అద్భుతం ఏమైనా జరిగిందా అంటే కనుక ఇశ్రాయేలుకున్న బలమైన నమ్మకం ఏంటంటే కనుక, యూదులకున్న నమ్మకం ఏంటంటే కనుక పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంది. ఈ రెండూ కూడా ఇశ్రాయేలుకు, యోధ జనాంగానంతటికి కూడా చాలా ప్రాముఖ్యమైనది, చాలా నమ్మకమైనది కూడా. వాటి గురించి ఒకసారి మనం చూడగలిగితే కనుక మొదటిగా నిర్గమాకాండం 26వ అధ్యాయం 33వ వచనం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 33వ వచనం. ఆ అడ్డతెరను ఆ కొలుకుల కింద తగిలించి సాక్ష్యపు మందసపు అడ్డతెర లోపల తేవలను. ఆ అడ్డతెర
పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. అంటే మందిరమంతా ఒకే భాగంగా ఉంటుంది. మందిరమంతా ఒకే భాగంగా ఉంటుంది. అప్పుడు డేరా దేవుని యొక్క మందిరం అనేది ఏం చేశారంటే కనుక డేరాలు వేసేవారు. డేరాగా నిలబెట్టి దాని చుట్టూ కూడా డేరాలు కట్టేవారు. అందుకే దేవుడు వారికి ఏం చేస్తాడంటే కనుక నీల ధూమ్ర వర్ణ వస్త్రాన్ని అల్లికంటే కుట్టి పనితో ఒక తెరచాప లాంటిది లేదా ఒక క్లాత్ లాంటి దాన్ని ఏం చేయమన్నాడంటే దేవుడు కుట్టి ఆ క్లాతుతోనే మందిరాన్ని దేవుడు ఏం చేయమన్నాడంటే నిర్మించమంటాడు, డిజైన్ చేయమంటాడు. ఆ పనంతటిని కూడా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఒకే భాగముగా ఉన్న మందిరములో ఇప్పుడు దేవుడు 2 వేరు స్థలాలుగా ఉండాలి. ఒకటి పరిశుద్ధ స్థలము, 2 అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం అనేది ఆవరణముగా ఉండాలి. పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు ఎప్పుడైనా వెళ్ళచ్చు. కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు ఏటేటా ఒక్కసారే ప్రవేశించాలి. సంవత్సరమునకు ఒక్కసారే ప్రవేశించాలి. అది ఎందుకంటే కనుక ఇదిగో ప్రజలు చేస్తున్న పాపాని కొరకై ఒక గొర్రెను కానీ మేకను కానీ లేదా పావురుపు పిల్లను కానీ చంపి దాని యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేయాలంటే కనుక ప్రోక్షించాలి, చల్లాలి. చల్లినప్పుడు అతడి యొక్క పాపం అనేది పరిహరింపబడుతుంది అని దేవుడు చెప్పిన నియమములో ఒకటి. ఇప్పుడు ఇశ్రాయేలుకి పరిశుద్ధ స్థలాన్ని చూసే భాగ్యం అనేది అందరికీ లేదు. అందరికీ లేని యొక్క ఆ స్థలం అనేది చూడడానికి వీలు లేదు, వెళ్ళడానికి కూడా వీలు లేదు. అది పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుగా చేసే ఒక అడ్డతెరగా ఉంది. ఇంకా మనం చూడగలిగితే కనుక లేవికాండం 4వ అధ్యాయము 6వ వచనం. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధికి ప్రోక్షింపవలెను అన్నట్టు. పరిశుద్ధ స్థలములో ప్రోక్షించాలి, చల్లాలి. తర్వాత లేవికాండం 16వ అధ్యాయము 2వ వచనం. లేవికాండం 16వ అధ్యాయము 2వ వచనం. నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకుండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠము ఎదుట అడ్డతెర లోపల ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పెను. అడ్డతెర లోపలికి ప్రవేశించుకో. ఈరోజైతే కనుక మందిరంలో ప్రతి స్థలములో కూడా ప్రవేశించవచ్చు. కొన్ని చోట్ల అంటుంటారు బలిపీఠం అనేది ఉంటుంది. అంటే మందిరమునకు కొంచెం ఎత్తుగా వేయడానికి ఒక స్థలం, అంటే నుంచుని మాట్లాడే స్థలం అనేది ఏంటంటే అది మా బలిపీఠము, దాని మీదకి ఎవరో కూడా వెళ్ళకోకూడదు అని కూడా ఎక్కువగా వినబడే మాట. ఇప్పుడంటూ పరిశుద్ధ స్థలాలు అతి పరిశుద్ధ స్థలాలు అనేవి ఎక్కడా లేవు, ఏ చోట కూడా లేవు. దేవుడు మాట్లాడే చోట ఒకటే ఉంది. అతి పరిశుద్ధ స్థలాలు లేవు. స్థలాలకు ప్రాముఖ్యత అనేది ఇప్పుడు లేదు. దేవుడు మాట్లాడే చోటు, ప్రార్థించుకోవడానికి ఉండే చోటు, దేవునితో గడపడానికి ఒక స్థలాలు మాత్రమే ఉన్నవి. అప్పుడు ప్రవేశించకూడదక నియమాలు అనేవి ఉన్నాయి. ప్రవేశించుకోండి. అందులో అక్కడ యాజకుడు మాత్రమే ఏటేటా ప్రవేశించాలి. అహరోను చావకుండునట్లు ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించుకోకుండా ఇదిగో ఒక అడ్డతెర అనేది కట్టాలి. ఈ అడ్డతెర అనేది పరిశుద్ధతకు సూచనగా ఉంది.
అది పరిశుద్ధమైనదిగా ఉంది. ఈ విషయాలన్నిటినీ కూడా దేవుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజలందరికీ చెప్పిన విషయం ఏమైందంటే కనుక వారి మనస్సులో వారి మైండ్లో ఏమైపోయిందంటే కనుక గుడ్డిగా లేదా నాటుకుపోయిందన్నమాట. నాటికిపోయింది. ఈరోజు చూడండి, లెంట్ డేస్ అంటే గుర్తొచ్చేవి ఏంటంటే కనుక ఒకటి మట్టలాదివారం. ఈరోజు మట్టలాదివారం అంట. మట్టలాదివారం ఎంత చక్కగా రెడీ అవుతారంటే కనుక మట్టలు తీసుకోవడానికే. క్రయం ఈత చెట్లన్నీ కూడా చాలా చోట్ల లేవు. చాలా చెరువులు తవ్వేయడం వల్ల ఈత చెట్లు అనేవి చాలా చోట్ల అంతరించిపోయినాయి. ఎక్కడో అక్కడక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు వాటి కోసం బళ్ళేసుకుని వెళ్ళి నరికి తెచ్చుకుంటున్నారు. ఇందక్కడే బండి మీద నుంచి వస్తూ ఉంటే కాలనీలు వస్తుంటే కొంతమంది 3 కుర్రోలు మోసుకుని వెళ్తున్నారు బండి మీద. అంటే దేవుడు చెప్పనివి చేయడానికి మనిషికున్న ఆసక్తి ఏంటంటే కనుక చాలా ఆసక్తి. దేవుడు ఎన్నో సంగతులు చెప్పాడు, బ్రతుకును మార్చుకోవడానికి బోలి విషయాలు చెప్పాడు, అవి చేయరు. లెంట్ డేస్లో ఏం చేయాలంటే కనుక యేసుక్రీస్తు వారు సిలువేసుకున్నారు కదా, వీళ్ళకి కూడా మేకులేసి సిలువేసుకోవాలి కదా. అమ్మో, అదైతే నొప్పిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? మట్టలు ఇచ్చుకుని తిరగాలి. ఆ రోజున తిరిగారు కదా. ఇది లెంట్ డేస్లో ఏం చేయాలంటే కనుక ఇదిగో సమాధులన్నీ కూడా శుభ్రంగా కడగాలి. సమాధులు కడుక్కుంటమే తప్ప లోనున్న హృదయం మాత్రము సమాధి కంటే కంపుగా ఉంది కదా, దాన్ని కడుక్కుందామన్న ఆలోచన ఎవరికే రావట్లా. సమాధులు మాత్రం కడుగుతున్నారు, శుభ్రంగా కడుగుతున్నారు, దాన్ని నీట్గా రంగులు వేస్తున్నారు, వచ్చేస్తున్నారు. సమాధుల కంటే కంపైనవి నోరు, సమాధుల కంటే కంపైనవి మనిషి యొక్క స్వభావం, సమాధుల కంటే నీచమైనది ఏంటంటే కనుక మనిషి యొక్క ప్రవర్తన. దీన్ని పక్కన పెట్టేశారు. లెంట్ డేస్ వస్తే కనుక చేపలు తినకూడదు, మాంసం తినమండి. లెంట్ డేస్ వచ్చినవి కాబట్టి మేము ఇవి చేయం. లెంట్ డేస్ వస్తే కనుక అవి చేయకపోతే నష్టమేమీ లేదు, మాంసం తినకపోతే నష్టమేమీ లేదు, సమాధులను సరిగ్గా కడగకపోతే నష్టమేమీ లేదు, ఇదిగో మట్టలు ఇచ్చుకుని తిరగకపోవడం వల్ల నష్టమేమీ లేదు. అందరికీ వేళనగా కనపడడం తప్ప ఈ మధ్యకాలంలో కొంతమంది పనికి వస్తున్నప్పుడు అన్నారు, ఈ లెంట్ డేస్ కదా నేను మాంసం తినను, చేపలు తినను అంటున్నారు. ఏదో దేవునికి ఏదో ఉద్ధరించేస్తున్నట్టు. అవి తినకపోతే దేవుడు ఏమన్నా పరవశించిపోతాడు. మరి తినకపోతే దేవుడు ఒక పాపి మారితేనే పరవశిస్తాడు. అంతే తప్ప సమాధులను బాగు చేసి మట్టలిచ్చుకుని తిరిగి మాంసం మానేసినంత మాత్రాన దేవుడేమి సంబరపడిపోడు. దేవుడు సంబరపడే విషయాలు బోల్డ్ ఉన్నవి, అవి ఎవ్వరికి కనబడవో, ఒకవేళ వినబడినా గాన వాటిని చేయరు. ఇది పరిస్థితి. ఇశ్రాయేలుకున్న దౌర్భాగ్యం కూడా ఏంటంటే కనుక అతి పరిశుద్ధ స్థలం అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. చూడండి, రాజైన సొలొమోను కూడా ఏం చేస్తాడంటే కనుక రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇలాగ సొలొమోను మందిరము లోపట వెలుపల బంగారముతో పొదిగించిన గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించనంట. చూడండి ఎంత పెచ్చుందో. ఆ రోజు డేరాగా ఉంది కాబట్టి, అంటే గోడ కట్టుకోవడానికి లేదు కాబట్టి డేరాగా వేసుకున్నాడంటే అది స్థిరమైనది కాదు అని చెప్పడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ రోజు దేవాలయాన్ని డేరాలుగా నిర్మించుకోమన్నాడు. అందుకే మన పితరులు డేరాలు నివసించారు. అది స్థిరము కాదు, ఆ మందిరం అనేది స్థిరము కాదు. ఒక సూచనగా మీకు ఉండడానికే,
ఒక సూచనగా మీకు కనబడడానికి అని దేవుడు చెప్పగానే దాన్ని ఏం చేశాడంటే చెప్పారు, సూచనగా కనబడాలి. తర్వాత రాను దేవాలయము దావీదు అనుకున్నాడు, అరే నేను దేవదారు మానులతో కట్టించిన నగరములో నివసిస్తున్నానే, మందిరం ఏంటి తెరచాట్లలో ఉన్నది అని బాధపడిపోయాడంట దావీదు. బాధపడిపోయి ఇలా కాదు, దేవునికి మందిరాన్ని నిర్మించేద్దామని అనుకున్నాడు. దానికి దేవుడు కూడా, నువ్వు మందిరం కట్టేస్తాను అనుకుంటున్నావు కానీ నేను హస్తకృతాలయాల్లో నివసించనయ్యా అన్నాడు. హస్తకృతాలయాలు అంటే మీ చేతులతో నిర్మించే వాటిలో నేను ఉండను అని దేవుడు మరలా చెప్పాడు. అక్కడ చెప్పగానే చెప్పాడు, హస్తకృత్యాలయాల్లో నేను నివసించనంటే లేదు దేవునికి మందిరాన్ని నిర్మించేస్తా. దేవుడు మందిరాన్ని ఎందుకు కట్టవద్దు అన్నాడంటే, ఇగో మనుషుల యొక్క మనసంతా కూడా అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడన్నా బస్సు మీద వెళుతున్నప్పుడు ఎక్కడన్నా చర్చి కనపడిందంటే చాలు ఇలాగంటారు చాలామంది. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు అంటే మందిరం కనబడగానే వచ్చే ఆ చేతులు మాట్లాడేటప్పుడు, ఎవరినైనా తిట్టేటప్పుడు, ఎవరి గురించైనా చెడ్డగా ఆలోచించుకునేటప్పుడు అక్కడ దేవుడు ఉంటాడన్న ఆలోచన రావాలి. అక్కడ రాదు. ఒకవేళ అక్కడన్నా ఒక నిర్మాణం కలిగిన మందిరం కనబడినప్పుడు మాత్రమే చేతులు ఎలా వెళ్తాయి. అక్కడ కాదు. మనము చేసే పనిలో చేతలు మారాలి. ఇప్పుడు దావీదును మందిరము కట్టొద్దు అని అన్నాడు. అయ్యా నువ్వు హస్తకృతాలయంలో నేను నివసించను, నాకు సరిపోదు దావీదు, ఎంత మందిరాన్ని నేను కడతాను, నాకు సరిపోదు అని అన్నప్పుడు, లేదు నేను కడతానంటే సరే కట్టుకో, నువ్వేదో ముచ్చట పడుతున్నావు కాబట్టి కట్టుకో, కానీ నువ్వు కట్టడానికి వద్దు, నీ కొడుకైన సొలొమోను చేత కట్టించు. సరైన దేవుడు మందిరాన్ని కట్టిస్తే కనుక ఈయన వాటికి బంగారపుతో గొలుసులు చేసి తెర చేయించి బంగారంతో దాన్ని ఏం చేశాడంటే కనుక పొదిగించాడు. మామూలుగా ఉన్న తెరే దేవుడు పరిశుద్ధ స్థలముగా దాన్ని చూపిస్తుంటే కనుక, దానికంటే ఇప్పుడు బంగారంతో చేయించాడంటే కనుక దాని మీద ఇంకెంత మమకారం పెరిగిపోతుంది. ఇప్పుడే కొన్ని స్థలాలు పుణ్యస్థలాలు అయిపోయినవి. గుణదల మాత కొండ, చాలా స్థలాలు పుణ్యస్థలాలు అయిపోయినవి. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ యొక్క దేశంలో ఇప్పటికీ కూడా దేవుడు మందిరము లేకుండా చేశాడు. ఎందుకు పడిపోయింది? దేవుడికి అసలు స్థలము అనే దానికి దేవుడు ప్రయత్నిస్తే కనుక దేవుడికి నిలబెట్టుకోవడం చేత కదా? ఒక మందిరాన్ని దేవుడు నిలబెట్టుకోవడం చేత కదా? అవును, ఆయనకి చేతకవును. కానీ దేవుడు దానికి ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి, దానికి గొప్పతనం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ యొక్క దేశంలో మందిరం అనేది లేదు. సొలొమోను కట్టించిన మందిరం అనేది లేదు. ఒక గోడ మాత్రమే మిగిలి ఉంది. మరలా కట్టడానికే మానవ ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడి ప్రయత్నం కాదు అది, మానవ ప్రయత్నాలు మాత్రమే జరుగుతున్నవి ఈరోజు మందిరం కట్టడానికి. ఇజ్రాయెల్ యొక్క దేశంలో మరలా కడతారంట మందిరము, కట్టడానికి అన్నీ సమకూడిపోయినవని వార్తల్లో అనేవి కూడా వినబడుతున్నవి. అయితే దేవుడు ఇశ్రాయేలుకున్న ఆ గొప్ప నమ్మకం ఏంటంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చూపిస్తున్నారు, అయ్యా మా పితల్లో చాలా కష్టపడి ఏళ్ల తరబడి కట్టారు, చూసావు ఎంత గొప్పగా కట్టారో మందిరం అని యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. అప్పుడు ఆయన అంటాడు, రాయి మీద రాయి ఒకటి నిలవకుండా కూలిపోతుంది నాయన అన్నాడు. యేసుక్రీస్తు వారికే తెలియదేమో ఈ కట్టడాల గురించి, నిర్మాణం కోసం అనుకున్నారు శిష్యులు. ఇదిగో మీరు చెబుతున్నారు కదా ఏ మందిరం అయితే ఉందో అది రాతి మీద రాయి ఒకటి కూడా నిలబడకుండా కూలిపోతుంది అన్నాడు. ఆయన అన్నట్టు జరగాలి కదా. కూలిపోయింది ఈరోజు. రాతి మీద రాయి కూడా నిలబడకుండా మందిరం అంతా కూలిపోయింది. ఇప్పుడు ఆ మందిరంలో ఉన్న ఆ తెర అనే దానికి కూడా
పరిశుద్ధ స్థలమైనదిగా లేదా చాలా ప్రాముఖ్యత కలిగినదిగా ఇశ్రాయేల్ యొక్క భావన. ఇశ్రాయేల్ యొక్క భావన. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఉన్న భావన లేదా యూద జనాంగానికి ఉన్న యూద పెద్దలకున్న ఆ నమ్మకం ఏంటంటే కనుక మందిరము అతి పరిశుద్ధ స్థలం అనే దాని మీద చాలా నమ్మకం ఉంది. కానీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని మాత్రము నమ్మలేదు. వాళ్ళు పరిశుద్ధ స్థలములో ఉన్న తెర మీద నమ్మకం ఉంది, కానీ వాళ్ళకి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని నమ్మారంటే నమ్మలేదు. నమ్మకే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. నమ్మక సిలువ వేశారు, నమ్మితే సిలువ వేసేవారు కాదు యూద జనాంగం. నమ్మకం అంటే ఇప్పుడు వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే పరిశుద్ధ స్థలం. ఇది ఎవరు చూడడానికి లేదంటే ప్రధాన యాజకులు మాత్రమే, పెద్దలు మాత్రమే ఏటేటా ప్రవేశించే స్థలం. అది అందరికీ చూడడానికి లేదు. ఇప్పుడు వారికి ఉన్న నమ్మకము ఆ తెర మాత్రమే, ఆ తెర మాత్రమే. యేసుక్రీస్తు వారిని గురించి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భాలు చూస్తే కనుక చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం నుండి చూడండి. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజు నువ్వేనా అని అడుగుగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరుల నీతో నిన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనైనా ఏమి, నీ స్వజనుల ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేమీ చేసిదవని అడుగగా, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకి అప్పగింపబడకుండా అన్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగుగా, నీవన్నట్టే నేను రాజునే అని చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను రాజునే, దేవుని కుమారుడినే, దేవుడు పంపగా వచ్చా, నేను రాజును, యూదులను రక్షించడానికి వచ్చాను, యూద జనాంగాన్ని కాపాడడానికి వచ్చాను, నేను యూదులకి రాజును అని యేసుక్రీస్తు వారు చెప్పగానే చెప్తున్నారు. ఇప్పుడు యూదులకు రాజు అంటే కనుక ఇప్పుడు ఈయన్ని పూజించాలి. ఇప్పుడు యూద జనాంగం దేన్ని పూజిస్తున్నారంటే మందిరాన్ని పూజిస్తున్నారు, దేవాలయాన్ని ఆరాధిస్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించట్లా. ఈ రోజుకు కూడా దేవాలయం మీద ఉన్న ఆరాధన లేదా భక్తి పేరట చెప్పే దేవుడు చెప్పొద్దన్న విషయాలు ఎక్కువ ఆరాధిస్తారు తప్ప దేవుడు చెప్పేదన్న ఆరాధన చేయట్లేదు. దేవుడు చెప్పేది ఏంటంటే కనుక బతకాలి అన్నాడు, భక్తిగా బ్రతకాలి అన్నాడు. దీని మీద ఆరాధన ఎవరో చేయరు, భక్తిగా బ్రతకాలని చెప్పేదాని మీద. మరి ఏం చేయాలంటే కనుక క్రిస్మస్కి ఏం చేయాలంటే కనుక క్రిస్మస్ తాత రావాలి, ఈస్టర్కి ఏమి రావాలంటే కనుక సమాధులను అలంకరించాలి. ఇంతకు మించి ఏం జరగట్లా. ఇప్పుడు యోధ జనాంగం కూడా దేవుడు పంపగా వచ్చిన ఆయన మాత్రం పట్టించుకోలే, మందిరం మీద ఉన్నదన్నమాట. ఈ మందిరాన్ని వీడు పడగొట్టమన్నాడు. మా పితరులు ఎన్నో వేల సంవత్సరాల కష్టపడి కట్టారే, వీడు పడగొడతాడంట అని యేసుక్రీస్తు వారిని అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించగానే, సిలువకు ఎక్కగానే సూర్యుడు అదృశ్యుడైపోయాడు. దేవాలయపు యొక్క తెర ఏమైందంటే కనుక చినిగిపోయింది. ఎందుకు అంటే కనుక ఇదిగో దేవుని కుమారుని మీరు చంపేశారు, అందుకు నిదర్శనముగా ఎవరు చింపకపోయినా గాన, ఒకటి భూకంపం వచ్చింది అక్కడ, 2 సూర్యుడు అదృశ్యుడైపోయాడు, 3 దేవాలయపు తెర చినిగిపోయింది. చినిగి
అందరికీ కూడా బట్టబయలుగా కనబడింది. ఇప్పుడు మందిరములోనికి వెళ్ళేవారు ఎవరు కూడా చనిపోట్లా. దేవాలయపు తెర అప్పటి వరకు ఎవరు చూడ్డానికి లేదు. ఎప్పుడైతే దేవాలయపు తెర చినిగిపోయిందో యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు జరిగిన సంభవం. ఇప్పుడు యూదులకి రావాల్సినది ఏంటంటే, అవును ఈయన దేవుని కుమారుడే. ఇప్పటి వరకు కూడా మేము ఆరాధిస్తున్నది ఏంటంటే కనుక మందిరం మీదే, మందిరంలో ఉన్న స్థలాల మీదే, మందిరంలో ఉన్న వస్తువుల మీదే ఉంది. కానీ ఇదిగో నిజమైన దేవుని మేము ఆరాధించలేకపోయేమే అన్న ఆలోచన రావాలి వాళ్ళకి, దేవాలయపు తెర చినగగానే వారికి రావలసిన ఆలోచన ఇది. దేవుని కుమారుడు కాబట్టి ఇదిగో దేవాలయపు తెర చిరిగిపోయింది. దీనికి విషయాన్ని అందుకే ఎబ్రీ గ్రంథకర్త చక్కగా రాస్తారు. ఎబ్రీ గ్రంథకర్త రాసే విషయాలు చూస్తే కనుక 9వ అధ్యాయము 3వ వచనం. ఎబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయము 3వ వచనం. రెండవ తెర అవతలకు అతి పరిశుద్ధ స్థలము గుడారముండెను. చూడండి, రెండవ తెరక అవతల అతి పరిశుద్ధ స్థలం ఉంది అన్నారు. అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలం ఏమైందంటే కనుక చినిగిపోయింది. దాని గురించే ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది ఆయన శరీరమును ఆ తెర ద్వారా ఏర్పరచబడినదైన. చూడండి, ఇక్కడ అన్నాడు, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఏంటంటే దేవుణ్ణి చేరుకోవడానికి. ఇప్పుడు దేవుణ్ణి చేరుకునే మార్గం ఏంటంటే కనుక నూతనమైనది, జీవమైనది ఆయన శరీరమును తెర ద్వారా. ఆయన శరీరమే ఒక తెరగా ఉంది. అంటే మనకిని తండ్రికిని, మనకిని దేవుడికి మధ్యవర్తి యేసుక్రీస్తు. ఇప్పుడు తెర కాదు, దేవాలయపు తెర కాదు, ఆ తెర అందుకే చిరిగిపోయింది. ఇప్పుడు మన పాపాలకే మధ్యవర్తిగా ఎవరున్నారంటే కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. మనం చేసే దోషాలకు మధ్యవర్తిగా ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. అవును, ఆడు పాపం చేస్తాడు, వాడికి నేనేమవుతున్నానంటే కనుక మధ్యవర్తి ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చాడు కాబట్టి అతడి పాపాలన్నిటికీ నేను రుణాన్ని ఇస్తున్నా, నేను చెల్లిస్తాను. అతడు అప్పంతా కూడా నేను చెల్లిస్తున్నా. ఇక అతడి మీద పాపం వేలడానికి లేదు, అతడి మీద పాపం పనిచేయడానికి లేదు. ఇదిగో నేను మధ్యవర్తిగా ఉంటున్నా. జీవ మార్గం అంటే అందుకన్నాడు నూతనమైనది, ఇది నూతనమైనది జీవము గలదైన ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదనైన మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమనందే ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది కనుక అన్నట్టు. ఆయన చనిపోవడం వల్ల తెర చినిగింది, మనం వెళ్ళడానికి కూడా ధైర్యం వచ్చింది. ఒకప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తముగా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాపానికి ప్రాయశ్చిత్తముగా ఒక్కసారే బలి అర్పించాలి, అప్పుడైతే కనుక ఏటేటా అర్పించాలి. ఏటేటా ఒక మేకను తీసుకుని వెళ్ళో, ఒక కోడిని తీసుకుని వెళ్ళో, ఒక పావురాన్ని తీసుకుని వెళ్ళో, ఒక గొర్రె పిల్లని తీసుకుని వెళ్ళో ఏటేటా ఏం చేయాలంటే కనుక బలి అర్పించాలి. ఇప్పుడు ఏటేటా బలి అర్పించే పని లేదు, ఒక్కసారే. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చూడండి, 27, 28 చూస్తే కనుక మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమము, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి
అర్పింపబడి మన కొరకు కొనిపెట్టుకుని ఉండు వారికి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును అన్నాడు. ప్రతి ఏటేటా చేయడం కాకుండా ఒక్కసారే మన పాపాలన్నిటినీ క్షమించడానికి ఆయన చనిపోవలసి వచ్చింది, మరణించాల్సి వచ్చింది. అలా చనిపోయాడనడానికి రుజువు, అలా మరణించాడనడానికి రుజువు దేవాలయపు తెర చినిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను అన్నచ్చు. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను అనొచ్చు. నిద్రించిన అనేకులు పరిశుద్ధ శరీరాలు లేచిన అనొచ్చు. దేవాలయపు తెర పైనుండి కిందకు చినిగిపోయింది అనొచ్చు. మార్క్సు వార్త 15:58. మార్క్సు వార్త 15:58 లేదు కదా. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగను. దేవాలయపు తెర చినగటం అంటే యూదుల యొక్క నమ్మకానికి యేసుక్రీస్తు దేవుడు అనే రుజువు కావాలి. యేసుక్రీస్తు వారే దేవుడు, ఆయన పంపించాడు, ఆయన మన కొరకు వచ్చిన రక్షకుడు, ఆయన రాజు అని నమ్మడానికి రుజువుగానే దేవాలయపు తెర చినిగిపోయింది. ప్రపంచమంతా నమ్మడానికి ఆ రోజు సూర్యుడంట అదృశ్యుడయ్యాడంట. జోషుపస్ అనే ఒక చరిత్రకారుడు కూడా ఈ విషయాన్ని చరిత్రలో లిఖించాడు. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు జరిగిన భూ విపత్తులు, భూమిలో జరిగిన మార్పులు. ఒకటి, భూకంపం కలిగింది, సూర్యుడు అదృశ్యుడైపోయాడు, బండలు బద్దలైపోయినవి అనే సంఘటనలు అనేవి కూడా ఆయన రాశారు. అందుకే బైబిల్ లేదా యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అనేది కథలు కాదు, రుజువులతో కూడిన ఆధారాలు కలిగిన గ్రంథము లేదా ఆధారాల నుంచి. చరిత్రలో రుజువులు ఎందుకు ఎవరికి ఉంటామంటే కనుక దేవుడికి మాత్రమే ఉంటాయి. లేదా ప్రకృతి ఎవరికి లోబడుతుందంటే కనుక దేవుడికి మాత్రమే లోబడుతుంది. ప్రకృతి దేవుడికి మాత్రమే లోబడతాయి. అప్పుడు మనిషి లోబడల. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు, యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు మనిషి లోబడలేదు, కానీ ప్రకృతి మాత్రం ఖచ్చితంగా లోబడింది. వెంటనే ఆయన చనిపోయినప్పుడు సూర్యుడే ఆ దృశ్యాన్ని చూడలేక దాక్కున్నాడు. భూమి గజగజ ఉనికిపోయి బద్దలైపోయింది. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయి దేవాలయం అంతా కూడా బట్టబయలుగా కనబడేలాగా చేస్తుంది. ఈ కారణాలు, ఈ రుజువులు ఎందుకంటే కనుక యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు చనిపోవలసి వచ్చిందనడానికి రుజువులు. అందుకు రుజువులు. మరి ఈరోజు యేసుక్రీస్తు వారు చనిపోయారనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. మరి ఆ రుజువులకి మనం ఆధారాలు ఏమన్నా చూపిస్తున్నాం? సాక్షిగా ఏమి నిలబడుతున్నాం అంటే కనుక లెంటడేసులు వస్తే కనుక మట్టలు ఇచ్చుకుని తిరగటం, ఇది ఒక సాక్ష్యమా? లెంటడేసి వస్తే కనుక మాసాలు మానేయడం, ఇది ఒక సాక్ష్యమా? లెంటడేసి వస్తే కనుక 40 రోజులు కూడా మందిరానికి వెళ్ళడం, ఓకే బాగానే ఉంది మందిరానికి వెళ్ళడం, మిగతా రోజులు ఎందుకు వెళ్ళరు? 40 రోజులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? మిగతా రోజులు కూడా క్రమంగా వెళ్ళచ్చు కదా. మిగతా రోజుల్లో వెళ్ళరు. లెంటడేస్, క్రిస్టమస్ ఈ రోజుల్లో మాత్రమే క్రమం తప్పకుండా వెళతాం. ఆ రోజు చరిత్రలో భూమి అనే రుజువులు ఇచ్చింది. సూర్యుడు కూడా రుజువు ఇచ్చాడు. మేఘాలు కూడా రుజువులు ఇచ్చినవి.
యేసుక్రీస్తు వారు చనిపోయారు అనడానికి. కానీ మన రుజువుగా ఏం చూపించాలంటే కనుక మన మార్పు అనేది కనపడాలి. మన జీవితంలో ఒక చక్కటి మార్పు కలిగిన వారముగా ఒక సాక్ష్యం అనేది మనకి చూపించగలిగితే కనుక అది దేవుడికి రుజువుగా ఉంటుంది. ఈరోజు అనేకులు చేస్తున్న పనులను బట్టి యేసుక్రీస్తు వారు మరలా సిలువ వేస్తున్నారు, మరలా సిలువ వేయబడుతున్నారు. ప్రతి ఏటా యేసుక్రీస్తు వారిని సిలువ వేసేవాళ్ళే కానీ ఆ సిలువను భరించేవాళ్ళు లేరు. సిలువ వేసేవాళ్ళు ఉన్నారు కానీ సిలువను భరించేవాళ్ళు లేరు, ఆ శ్రమను భరించేవాళ్ళు లేరు. యేసుక్రీస్తు వారి కొరకు వస్తున్న నిందలను భరించేవారు లేదు. యేసుక్రీస్తు వారిని మరలా బాహవాటముగా సిలువ వేస్తున్నారు. యేసుక్రీస్తు వారికి రుజువులు ఉన్నాయి. ఆ రుజువులకు నువ్వు నిదర్శనంగా నిలబడాలి. నిలబడినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని చూసి ఆనందపడేవాడిగా ఉంటాడు, సంతోషపడేవాడిగా ఉంటాడు. అటు రీతిగా సంతోషపడేవాడిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.